నమస్కారం అండి. దర్శన్ డిజైనర్స్ కన్సల్టెంట్స్ అండ్ ఇంజనీర్స్ తరఫు నుంచి ఒకసారి మీతోటి కొన్ని విషయాలు పంచుకుందామని ఆశతో వచ్చాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనం అనుకున్నట్టుగా ఈ ఎస్బీసీ అనగా సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ ఆ బిల్డింగ్కి మనం సూటబుల్ అనేది ఆలోచన చేయాలనుకున్నాం కదా. అయితే ఆ బేరింగ్ కెపాసిటీ సాయిల్ బట్టి తీసుకుని ఫౌండేషన్ ఎటువంటి ఫౌండేషన్ వేయాలి అనేది ఇంజనీర్స్ విల్ డిసైడ్ అనమాట. అది ఆ బిల్డింగ్ స్ట్రెంగ్గా ఉండి బాగుండాలంటే దానిలో ఎర్త్క్వేక్ డిజైన్ కానివ్వండి లేదా ఎటువంటి డిజైన్ కానీ సరే ఆ ఫుటింగ్ డిజైన్ చేసి ఇస్తారన్నమాట అండి. అది ఇచ్చినప్పుడు ఏంటి యాక్చువల్గా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ దేర్ ఆర్ లాట్ మెనీ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ యాజ్ పర్ ది సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. అవన్నీ ఇప్పుడు మనకి అవసరం కాదు, కానీ అంత డీప్గా అవసరం లేదు. ఉండడానికైతే 10 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. 10 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్లో మల్టీ స్టోరీకి తర్వాత మామూలు రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి వాటికి ఎలాగైతే ఎటువంటి టైప్ ఆఫ్ ఫౌండేషన్ వాడాలి అనేది ఉంది సబ్జెక్ట్లో. బట్ యూజువల్గా మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మన నివాసానికి ఉంటున్నటువంటి గ్రౌండ్+1 కానీ గ్రౌండ్+2 కానీ అలాంటి బిల్డింగ్స్ ఉంటాయి కదండి. అలాంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ ఫౌండేషన్ వాడుకోవాలనేది చూస్తే యూజువల్గా మనం వాడేది ఏంటంటే పైల్ ఫౌండేషన్స్, అది అండర్ గ్రౌండ్ పైల్ ఫౌండేషన్స్ అంటారు దాన్ని. అలాగే లేదంటే ఐసోలేటెడ్ ఫుటింగ్స్ అంటారు. ఐసోలేటెడ్ ఫుటింగ్స్ అంటే జనరల్గా యూజువల్గా మనం మాట్లాడే మాటల్లో పదప్రయోగం చేసుకుంటారు కదా, ఏనుగు పాదాలు ఫుటింగ్ అంటారు కదా. అలాగే ఏనుగు పాదాలు అంటే అది ఐసోలేటెడ్ ఫుటింగ్స్ అని అంటారు అన్నమాట దాన్ని టెక్నికల్గా. ఆ ఫుటింగ్స్ వేసేటప్పుడు దీని సూటబుల్లా కదా అనేది ఇంజనీర్స్ డిసైడ్ చేస్తారు. అలాగే పైల్ ఫౌండేషన్ అయితే అండర్ రీమ్డ్ పైల్ ఫౌండేషన్ అంటే ఒక 10 to 12 feet కిందకంట వెళ్ళి ఆగర్లు అంటారు కదా, ఆగర్లు తిప్పి కిందకంట వెళ్ళిన తర్వాత కింద నుంచి కాంక్రీట్ పోసుకొని పైకి వస్తారు అనమాట అండి. యాక్చువల్గా స్కిన్ ఫిక్షన్ కోసం వాటి కోసం కింద బల్బులు కూడా వేస్తారు. వాటిని బైబిల్ అండర్ రీమ్డ్ పైల్స్ అంటారు. ఆ రీమర్స్ చేయడం అనేది బల్బులు అంటారు కదా. జనరల్గా యూజువల్గా మనం మాట్లాడిన పదప్రయోగంలో బల్బులు అంటారు. అలాంటి ఫౌండేషన్ వేసినప్పుడు కింద నుంచి కాంక్రీట్ వేస్తున్నప్పుడు వాయిడ్స్ అవి లేకుండా జాగ్రత్తగా ఫౌండేషన్స్ కాంక్రీట్ జరుగుతుందా లేదా అనేది మనం సూపర్వైజ్ చేసుకుంటూ ఉండాలి. మన సొంత బిల్డింగ్ కాబట్టి ఇప్పటికప్పుడే మనం ప్రతి ఒక్క క్షణం అనుక్షణం మనం మేస్త్రి గారితో చెప్పుకున్నాం, లేకపోతే ఇంజనీర్ గారితో చెప్పుకున్నాం, లేదంటే టెక్నికల్ పీపుల్ సపోర్ట్ తీసుకుని జాగ్రత్తగా ఫౌండేషన్స్ వేసుకుని ఆ బేస్మెంట్ వరకు కూడా. ఎందుకంటే ప్రతి బిల్డింగ్ కూడా ప్రతి ఒక్క నిర్మాణానికి కూడా మనం బాగా స్ట్రెంగ్త్ అండ్ ఫౌండేషన్ అంటే ఫౌండేషనే దానికి స్ట్రెంగ్త్ కాబట్టి ఆ బిల్డింగ్ శక్తిగా ఉండాలంటే కింద ఉన్న ఫౌండేషన్ బలంగా ఉంటేనే ఆ బిల్డింగ్ నిలబడగలుగుతుంది కదా. ఆ విధంగా అప్పుడు మనమైనా సరే బయట నిలబడాలంటే మన కాళ్ళలో శక్తి ఉండాలి. కాళ్ళలో శక్తి ఉంటే ఆటోమేటిక్గా మనం నడవగలుగుతాం, మన బాడీని మోసుకోగలుగుతాం కదా. ఆ విధంగానే ఆ బిల్డింగ్ కూడా కింద ఫౌండేషన్ అనేది చాలా జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట. దీని గురించి మాట్లాడడానికి మీకు మీ ముందుకు వచ్చి ఇలా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫౌండేషన్స్ గురించి ఒకసారి మీరు ఆలోచన చేసి మీ బిల్డింగ్స్ కట్టుకుంటున్నప్పుడు ఎటువంటి సలహాలు ఏమైనా సంప్రదింపులు కావలిస్తే మా నెంబర్లో ఫోన్ చేయొచ్చు, మా గురించి సలహాలు తీసుకోవచ్చు. ఇంకేమైనా ప్లానింగ్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా we will extend our support in an affordable way, in an economical way. Thank you very much. Thank you all.